ప్రపంచం గర్వించదగ్గ నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్లు సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు. ప్రపంచం గర్వించదగిన విజనరీ ఉన్న నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని బుచ్చిరెడ్డిపాలెం పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తవడంతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కోవూరు నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కత్తిరించి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని, ఆయన ఆలోచనలు రాబోయే రోజులకు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్లారన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం, మహిళల కోసం డ్వాక్రా దీపం, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫార్మర్లలో కౌన్సిలింగ్, ఇండస్ట్రీలకు నాలా చట్టం, పేదరిక నిర్మూలనకు P4, జన్మభూమి శ్రమదానం, అన్నా క్యాంటీన్ వంటి పథకాలు ఆయన మేధస్సుకు నిదర్శనాలని అన్నారు. అదేవిధంగా ప్రపంచ నేతలతో చర్చించి పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకి ఉపాధి కల్పిస్తూ స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పరిపాలన సాగించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 1995 సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈనాటికి 30 సంవత్సరాలు అయింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన నిండు వేలు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి విచ్చేసి ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి ప్రశాంత్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మనల్ని మొత్తం ఇక్కడ జరిగేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ రోజును మనం ఘనంగా చేసుకోవాలని అనుకున్నటువంటి సందర్భంలో అందరము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 1995 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఆ రోజు ఒక ఎంతో పర్వదినంగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అనేటువంటిది ప్రమాణ స్వీకారం జరగకపోయింటే ఈ రోజు మనకు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని మనం చూసుకోలేదు. కారణం ఏంటంటే ఆయన మనసులో నుంచి కొన్ని విజన్ ఉన్నటువంటి కార్యక్రమాల్ని జారువారుతాయి. ఎందువల్లంటే ఆయన నిర్వహించేటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమం అయినా మనకు యువతైనా కానీ మనకు తెలియనటువంటి అంశాన్ని ఆయన అభివృద్ధి నుంచి కొన్ని అస్త్రాలుగా వదులుతాడు. అదే ఉదాహరణకి ఇప్పుడు మనం స్మార్ట్ కార్డ్స్ చూస్తున్నాం. ఆ స్మార్ట్ కార్డ్ సిస్టము ఆయనకన్నా ముందున్నటువంటి ఎంతో మంది నాయకులు కూడా తెలియనటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు ఆ స్మార్ట్ కార్డ్స్ని ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన. సో అంత విషయం ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు మనం చూస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతం. దేశం పార్టీ విజయకేతను ఎగరేసినటువంటి మహానేత ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఆయన తర్వాత పగ్గాలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో ప్రపంచంలోనే తెలుగువారి సత్తా, ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పుట్టినటువంటి మన పార్టీ అంచెలంచెలుగా ఎంతో ఎదిగి 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించినటువంటి మన నాయకుడు. అలాగే ప్రతి పేదవాడికి
ఒక రేషన్ కార్డు కానీ, ఒక పింఛన్ కానీ, గ్యాసులు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి, మన మోడీ గారి దగ్గర నుంచి, అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి ఎంతో మంది మేధావులతో ఆయన, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉన్న బిల్ గేట్స్ గొప్ప పారిశ్రామికవేత్తలు, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో కూడా చర్చలు జరిపి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రగతి కోసం ఏం చేస్తే బాగుంటుందని చర్చించిన మహాన్. అలాంటి ఇతరులు ఇవ్వనటువంటి ప్రపంచ స్థాయి నాయకుల దగ్గర కూడా ఆయన చాతుర్యంతో ఆయన ఉన్నటువంటి తెలివి మేధస్సుతో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పారిశ్రామిక కొత్త కోసం చేసినటువంటి మహాని చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్పుకోవాలి? గతంలో ప్రభుత్వంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ఆ 5 సంవత్సరాలు 3 ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆయన పదవిని కాపాడుకోవడానికి మాత్రం బతికించేది కానీ ఈ రాష్ట్ర ప్రగతి గురించి, ఈ దేశ ప్రజల గురించి ఆలోచించిన పాపం లేదు. అట్లాగే హింస అనేది రాజకీయాల్లో ఉండకూడదు. హింసతో రాజకీయం చేసేది పనికిరాని వ్యవస్థ, అది తరతరాలుగా వెంబడిస్తుంది. హింస రాజకీయం పనికిరాదని వెక్కి చెప్పినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అనేక రాజకీయ వ్యవస్థలు, అనేక మంది వ్యక్తులు కూడా హింస రాజకీయాలు చేశారు, దాడులు చేశారు, కబ్జాలు చేశారు, దోపిడీలు చేశారు, అనేక మంది జైలుకి వెళ్ళారు. వ్యక్తిగతంగా కూడా అభిప్రాయం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజుకి ఆయన మీద ఎన్ని దాడులు జరిగినా ఆయన ప్రతిఘటించి ప్రతిదాడి చేయలేదు. అది ఒక్కటే ఆయన ఉన్నటువంటి గొప్పతనం. ఎవరికి పోయినా చెప్తారు హింస ప్రతి హింస కాకూడదు, ఇది మనం నేర్చుకోవాలి. కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మరియు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సూచన మేరకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో పాల్పంచుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఈ రోజు వరకు 30 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది ఎగతాళి చేయడం జరిగింది. ఈరోజు ఆ హైటెక్ సిటీ కొన్ని లక్షల మంది బిడ్డలకు భరోసా కల్పించి అన్నం పెడుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతి అనేది తీసుకొచ్చి అమరావతిలో స్టార్ట్ చేశాడు. అదే అమరావతి రాబోయే రోజుల్లో కొన్ని లక్షల బిడ్డలకు అన్నం పెట్టేదానికి తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ టీడీపీ సంబంధించి ఎవరన్నా పదవులు రానివాళ్ళు కూడా ఇంకా 25% ఫిల్ చేయాల్సిన ఆస్కారం ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు, టీడీపీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అపోహపడద్దు. ప్రతి ఒక్కరికి కూడా మన కష్టాన్ని బట్టి ప్రతిభ గుర్తింపు వస్తూ ఉంటుంది. అందుకని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు.